బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. యూట్యూబర్ సన్నీ యాదవ్ పై నూతనకల్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. సన్నీ యాదవ్ ఇండియాకు వచ్చిన వెంటనే అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 5న సన్నీ యాదవ్ పై బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పై సుమోటోగా కేసు నమోదైంది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని సూర్యాపేట పోలీసులు చెబుతున్నారు. దేశ విదేశాల్లో బైక్ పై రైడ్స్ చేస్తున్న సన్నీ యాదవ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడు. ఇక ఈ కేసులో రేపు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని యాంకర్ శ్యామలకు హైకోర్టు సూచించింది. దీంతో రేపు శ్యామల విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరి, టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ విచారణ పూర్తయింది. అయితే మరికొంతమంది ప్రమోటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను అందుబాటులోకి ఇప్పటి వరకు రాలేదు. అటు సినీ ప్రముఖుల విషయంలో న్యాయ సలహా తీసుకోనున్నారు పోలీసులు. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ హైకోర్టు యాంకర్ శ్యామలకు ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క సన్నీ యాదవ్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇంకా ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లకి, సోషల్ మీడియా ప్రమోటర్లకి ఈ రోజు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది పోలీసులు? సునీల్, బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోట్ చేస్తున్న వారిని బెండు తీస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పటికే పంజగుట్ట పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా 11 మందికి నోటీసులు జారీ చేశారు. కేవలం 4 మాత్రమే ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. మరి కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళి అందులో కొంతమంది ఇప్పటికే దేశాన్ని విడిచిపెట్టినట్టుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా మొదటి నుంచి పంజగుట్ట పిఎస్లో నమోదైన బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా యాంకర్ శ్యామల పేరు ప్రస్తావన రావడంతో ముందస్తుగా హైకోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత కూడా ఖచ్చితంగా ఇటు పంజగుట్ట పోలీసుల విచారణకు హాజరు కావాలి, సహకరించాలంటూ కూడా హైకోర్టు సూచించిన నేపథ్యంలో సోమవారం హాజరు కావాలంటూ కూడా కోర్టు చెప్పిన ధర్మిల ప్రస్తుతానికి ఆమె రేపు విచారణకు హాజరవుతారా లేదా అని కూడా కొంత సందిగ్ధం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బెట్టింగ్ యాప్కి సంబంధించి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు పిఎస్కి సంబంధించి కూడా వివిధ వర్గాలకు సంబంధించి కూడా ఫిర్యాదులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సన్నీ యాదవ్ సంబంధించి కూడా ఇప్పటికే సుమోటోగా నల్గొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికీ అతడు దేశం విడిచిపోయినట్టుగా గుర్తించిన నేపథ్యంలో అతన్ని పట్టుకునేందుకు, అరెస్ట్ చేసేందుకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో వీటితో పాటు సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించి కూడా 25 సంబంధించి బెట్టింగ్ యాప్ సంబంధించిన వారి మీద కేసు నమోదు. అందులో 5 పాన్ ఇండియా స్టార్ ఉండడం, వారికి సంబంధించి కూడా న్యాయ సలహాలు తీసుకునేందుకు అక్కడి పోలీసులు కొంత ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో మిగతా ఇంప్లూయర్స్ ఎవరైతే వారిని కూడా వరుసగా నోటీసులు ఇచ్చి దీనికి సంబంధించి ఏ విధంగా ప్రమోట్ చేశారు, దీనికి సంబంధించి ఏమన్నా పారదర్శకం ఎలా అందింది, మిమ్మల్ని ఈ యాప్కి ప్రమోషన్ చేయమని ఎవరు ప్రోత్సహించారన్న కొండలో కూడా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరికి సంబంధించి ముఖ్యంగా యాంకర్ శ్యామల వ్యవహారానికి సంబంధించి కూడా ముందు నుంచి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఆమె కూడా ఇప్పటికే పలు బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా కొన్ని ప్రమోషన్ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆమె విచారణకు వస్తే కూడా పూర్తి స్థాయిలో యాంకర్ శ్యామల పోలీసులు గుర్తించిన బెట్టింగ్ యాప్సే కాకుండా ఇంకా ఏదైనా సోషల్ మీడియాలో ప్రచార మాధ్యమాలకు సంబంధించి కూడా ఏమైనా ఇంప్లూజ్ చేశారా లేదా అనేది కూడా కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదైంది అప్పటి నుంచి కూడా చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆమె కూడా ఆ జాబితాలో ఉన్నారు కాబట్టి కొంత శనివారం ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి కూడా పంజగుట్ట పోలీసులు చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తనను అరెస్ట్ చేశారని ఒక భయంతో కూడా చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళి అందులో ఆ యాంకర్ శ్యామల ఉన్నారు కాబట్టి ఒక కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది విచారణకి హాజరవ్వాలి, ఆమెని అరెస్ట్ చేయొద్దని చెప్పిన నేపథ్యంలో కూడా ఆమె రేపు విచారణకు హాజరవుతారా లేదా అని కూడా కొంత సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే పంజగుట్ట పోలీసులు చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ప్రమోటర్సే కాదు, యాప్కు సంబంధించిన వారు తెర వెనుక ఎవరు నడిపిస్తున్నారు ఏంటన్నా కూడా పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారానికి సంబంధించి కూడా దృష్టి సారించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా కేంద్రం కొరడారు ఉల్పించిన నేపథ్యంలో తెలంగాణ స్టేట్లో సంబంధించిన కేసులకు సంబంధించి కూడా కొంత ఇక్కడ పోలీసులు చాలా ప్రత్యేక ఫోకస్ పెట్టి దృష్టి నేపథ్యంలో కూడా బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైపు హైదరాబాద్లో బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా విచారణ ముమ్మర కొనసాగుతున్న నేపథ్యంలో కూడా సికింద్రాబాద్తో పాటు కరీంనగర్లో ఇద్దరు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కారణం కూడా తనుజాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరున్నా కానీ భయపడకుండా బాధితులంతా ముందుకు రావాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. సునీల్. ఓకే కిరణ్.